మరి నేను ఇంత పెద్ద లోపం భగీరథ చూపెడుతుంటే ఇది విండిక్టివ్నెస్ అని మీరంటే ఎట్లనే? లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్. లెట్ కేటీఆర్ ఆన్సర్ ఫర్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇందు తప్పగా ఏఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఇరుకుతాడు. ఆడ మురళీధరరావు పోతాడు లోపలికి, ఈడెవడో ఏఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ నాకు తెలియదు భగీరథకు, ఆడ లోపలికి పోతాడు. అందరూ ఓరు దాని బాధ్యులు పోతారు. మీరేం బాధపడకండి, మీరేం బాధపడకండి. మన మెరిట్ ఉన్నది బాగా. ఈ ముసలోని పట్టుకుంటే ఇట్లా ఉంటుంది అన్న, మన నెల ముసలోడు అని చెప్పాను మీరు. అది కూడా అంటారు నాకు ఈడ వయసు అని చెప్పని. పొరపాటు చేసేవాడు అంటున్నాను నేను, పొరపాటు చేసేవాడిని అంటున్నాను, పొరపాటు చేస్తున్నా అంటున్నా. థ్యాంక్ యూ. బుద్ధి రాకుండా ఎట్లా? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఈయన రివర్స్ గేర్ వేయిగా, రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్కి రా, అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు. నెంబర్ 1. నో సార్, నో. దయచేసి ఇవాళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో ఇవాళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు. వాటిని సరిచేయాలని ఒక భావన, జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అటువంటి ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింప చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా జిల్లాలు తగ్గిస్తా అని? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు. నేను పత్రికలో గమనించిన అది కూడా ఐ డోంట్ నో వెదర్ ఆయన అన్నరాని లేదని చెప్పని. మీరే రాస్తారు ఏదో ఒకటి, రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా, ఊరి అన్నది లేదు పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా. జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కూడా దీనికి లింక్ దట్స్ ఇప్పుడు ఏమైందనంటే కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ 1, కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతంను ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్కు ఇది లబ్ధి కూర్చొని తీసి పక్క జిల్లాలో పెట్టారు. అటువంటి సరిచేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు, అటువంటి సరిచేయడానికి అటువంటి ఇవన్నీ అన్నట్టు అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరు ఈర్ష్య పెరిగింది? దళితులకు ఈర్ష్య పెరిగిందా? బలహీన వర్గాలకు ఈర్ష్య పెరిగిందా? అల్పసంఖ్యాక వర్గాలకు ఈర్ష్య పెరిగిందా? ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధు అని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించిన అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసినావు. అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు దవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. భగీరథ విచారణ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా. హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్? ఒక్కడు బాబు
నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్న ఒకటి, లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్. భగీరథ అనేది ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను, త్రాగునీటిని ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నాడే. ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్. ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్. ఒకసారి నీరు క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. నేను అడుగుతున్న ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్లో లెట్ హిమ్ ఆన్సర్ ఇట్ టుమారో. నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోపభూయిష్టంగా అంచనాలు రూపొందించడం జరిగిందో, భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే. క్లోరినేషన్ 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నది మేడం. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒక ఊరికి చేరాలని నీరు అంటే 100 కిలోమీటర్లు ఉంటుంది, 100 కిలోమీటర్లు ఉంటుంది అన్న. 20 కిలోమీటర్ల ప్రవాహంతో జీరో అయిపోతుంది. అల్టిమేట్గా ఎండ్ పాయింట్కి ఏం పోతుంది? నీళ్లు పోతాయి. పోయినా కానీ నీళ్లు పోతాయి. బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైడ్ వాటర్. దానికి అధికారులు ఏం చెప్తారు మాకు? మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి. ట్యాంక్లో మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీళ్ళు ఎందుకు కావాలి? మాకు నీళ్ళు దొరకాయా? వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పండి. మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు. సాధారణంగా పవర్ ప్లాంట్స్లలో ఆలంతో చేస్తారు. గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది. దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ది మున్సిపాలిటీస్. గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు. ఓన్లీ ఆల్టర్నేట్ వే ఈజ్ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి? కింద బకెట్లో కలుపుకొని నిచ్చిన ఎక్కి ట్యాంక్కి ఎక్కి దాన్ని పోయాలి. ఎక్కడ పోతున్నారా మీ అనుభవం? దయచేసి ఐ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్, దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి ఒక లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా, రిపోర్ట్ తెప్పించుకోండి.